నమస్కారం, నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం కదా ఇవాళ. సో నేను ఎలా డెకోర్ చేసుకుంటాను, ఎలా పూజ చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సో తప్పనిసరిగా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తూ కంటిన్యూ ప్లీజ్. ఫస్ట్ నేనైతే అమ్మవారిని నైటే చీర కట్టేసుకొని జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం చేశాను, ఇంకా అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ పెట్టేసి ఇంకా డెకరేషన్గా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి తీసేసి మళ్ళీ పెట్టాను. ఇంకా తర్వాత అయితే ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట. సేమియా పాయసం, అటేపేమో గుగ్గిళ్ళు ఉడుకుతున్నాయి. ఇంకా చూసారు కదా, ఒక పక్క గుగ్గిళ్ళు, ఒక పక్క ఏమో సేమియా ఉడుకుతుందన్నమాట. ఇవాళ ఏమేమి చేస్తున్నాను ఏంటని చెప్పేసి కూడా ప్రసాదాలు కూడా చెప్తున్నాను, వినేసేయండి. 5 ప్రసాదాలు అయితే చేశానండి. గుగ్గిళ్ళు, పెసరపప్పు విత్ షుగర్. తరువాత అయితే ఇంకా నెక్స్ట్ పాయసం, సేమియా పాయసం, పులిహోర అవైతే చేసుకున్నాను. ఇంకా తరువాత శారీ కట్టేసుకొని ఇంకా అమ్మవారిని అయితే చాలా మంచిగా అలంకరించుకున్నాను అనమాట. సో కింద మీరు చూసి ఉంటారు. సో నేను కలశం కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఏమీ సర్దలేదు, కలశం పెట్టేసుకొని ఫ్లవర్స్ అవి అయితే వేసుకున్నాను. ఇంకా తరువాత అయితే అమ్మవారికి బొట్టు పెట్టాలని చెప్పేసి ఇంకా అమ్మవారికి కూడా బొట్టు పెట్టాను అనమాట, గంధం బొట్టు. ఇంకా తరువాత అయితే నేను కూడా గంధం పెట్టేసుకొని బొట్టు అయితే పెట్టుకున్నాను అప్పుడే. ఇంకా నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో, ఏ విధంగా చేసుకుంటాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను ఫస్ట్ ఒక పీట అయితే తీసుకున్నాను, దాని మీద పసుపు రాసి ముగ్గు పిండితో ముగ్గు అయితే వేశాను. తరువాత అయితే దాని మీద కొంచెం కుంకుమ వేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అయినా, లేకపోతే మనకి ఇప్పుడు క్లోత్స్ వస్తున్నాయి కదా, డిజైన్ క్లోత్స్, సో అవైతే వేసుకోవాలి. తరువాత అయితే బియ్యం పోసుకొని మన రాగి చెమ్ము, ఇత్తడి లేకపోతే వెండి చెమ్ములు ఉంటాయి కదా, సో అవైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో నీళ్ళు, అదే గంగాజలం, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ము, ఫ్లవర్, అదే పువ్వు, ఇంకా ఎండు ఖర్జూరం వేయాలి. తరువాత నెక్స్ట్ గణపయ్య వారిని ఒక సైడ్ కలశం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా కలశం పక్కన అన్నీ నేను సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. ప్రసాదాలు కూడా పక్కన పెట్టాను, సో మీరు చూసి కనపడతాయి మీకు. ఇట్లా కలశం పక్కనే పాయసం పెట్టాను, పులిహోర, టేపేమో గుగ్గిళ్ళు పెట్టాను. అదేమో ఇది సేమియా పాయసం, అదేమో పాయసము. ఇంకోటి పెసరపప్పు ఏమో ఇవతలు పెట్టాను అనమాట. ఇంకా తరువాత అయితే పసుపు కొమ్ములు పెట్టాను. తర్వాత పట్టీలు తీసుకున్నాను అని చెప్పేసి మీకు చెప్పాను కదా, దాదాపు 2 months అవుతుంది, అదే 1 month అవుతుంది అనమాట తీసుకొని కూడా. సో అవైతే పెట్టాను. ఇంకా వెండి పట్టీలు, ముక్కు పుడక కూడా తీసుకున్నాను అన్నమాట. సో అవి పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టాను అనమాట. ఇంకా తరువాత నేనైతే ఒక పక్క కిస్మిస్, ఒక పక్క జీడిపప్పు అయితే పెట్టాను. సో నేను చూశాను అనమాట వీడియోలో ఒకళ్ళు పెడుతుంటే, సో అందుకని నేను పెట్టాను అనమాట. ఇంకా తరువాత అయితే ఫ్లవర్స్, పూలు, కాయలు అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట, ఎలా ఏంటి అని చెప్పేసి. ఇంకా తరువాత అయితే డబ్బులు అయితే పెట్టానమాట. డబ్బులకు ముఖ్యంగా ఉండాలన్నమాట, కాయిన్ అన్నా లేకపోతే 11 రూపీస్ ఆర్ 100 రూపీస్, లేకపోతే 101 రూపీస్ ఉండాలి. నెక్స్ట్ అయితే అమ్మవారికి గాజుల మాల వేయటం మర్చిపోయాను అనమాట. చూసారు కదా ఎంత కళగా ఉన్నారు అమ్మవారు గాజుల మాల వేశాక. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. అమ్మవారికి సేవ చేస్తున్నంతసేపు నాకైతే ప్రశాంతంగా ఉంది, మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేను నైట్ శారీ కట్టేసి ఇంకా ఇంట్లో పనులు చేసుకునేసరికి 12 అయింది. మళ్ళీ 1:30కి లేచేసి మళ్ళీ 1:30 నుంచి పలారాలు, నెక్స్ట్ అమ్మవారి పూజ అనేసి ఇంకా 5 కల్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నేను నైటే ఇంకా పెసరపప్పు, గుగ్గిళ్ళు అయితే నానపెట్టిన తర్వాత ఇంకా మార్నింగ్ గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట. పెసరపప్పులో మనం కడిగేసుకున్న 3 to 4 వాషెస్ తర్వాత దాంట్లో పంచదార వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే అన్నీ సెట్ చేసుకుంటున్నాను. గణపయ్య వారికి కూడా జాకెట్ బ్లౌజ్ పీస్ పెట్టాలి కదా, 2 అరటికాయలు, 2 వక్కలు,
ఒక సోంపు 2 తమలపాకులు పెట్టాలన్నమాట. నేను అవి కూడా సెట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా తరువాత అయితే ఇంకా శారీ కూడా అమ్మవారికి శారీ పెట్టాలి కదా, సో అది కూడా పెట్టేసుకున్నాను అనమాట సైడ్కి. ఇంక ఇక్కడ నుంచి అయితే నేనైతే పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా తరువాత అవి ఉన్నాయి కదా గవ్వలు, అవన్నీ అయితే నేను సైడ్కి పెట్టాను అనమాట. ఇంకా తరువాత అయితే ఏం చేశాను చూసేయండి, ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. నాకైతే చాలా అంటే చాలా అసలు ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది, అలానే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఎందుకంటే అమ్మవారి సేవలో మనం లీనమై ఉంటాం కదా, అంత భక్తితో చేస్తేనే మనకి అమ్మవారు మనం కోరుకున్న కోరికలు తీర్చుతారనమాట. నేను వీడియో ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా పట్టించుకోలేదు, పెట్టేసి అలా ఉంచాను. ఇదైతే 30 మినిట్స్ పట్టింది ఆ టైమింగ్. నేనైతే ఫాస్ట్ మోషన్లో పెట్టేసి ఇంక అట్లా పెట్టుకున్నాను అనమాట. నా ఫేస్ చూడవచ్చు అటు ఇటు టక్ టక్ అవుతుంది. నేను ఫాస్ట్ మోషన్లో పెట్టేసి మీకు వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే దీపారాధన చేసుకుంటున్నాను. సో నేను దీపారాధన చేసుకుంటూ నేను పుస్తకాలు అయితే చదవలేదన్నమాట. మన యూట్యూబ్లో ఒక అయ్యగారి వారివి చూసి అయ్యగారు అక్కడ పూజ చేస్తుంటే నేను ఇక్కడ చూసుకుంటూ చేసుకున్నాను అనమాట పూజ కూడా. ఇంకా అయ్యగారు చెప్తుంటే నేను కూడా చెప్తూ అట్లా మనసులో అనుకుంటున్నాను. సో అట్లా చేసుకున్నాను అనమాట. ఇంకా తరువాత అయితే అమ్మవారికి కలశం మీద గాజులు వస్త్రం వేశాను. తర్వాత గణపయ్యకు కూడా వస్త్రము గాజులు వేయాలి, సో అవి కూడా వేశాను అనమాట. ఇంకా అది మీరు ఏం పట్టించుకోకండి బ్యాక్గ్రౌండ్ సైడ్ అవన్నీ, ఎందుకంటే నేను పెట్టేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను కాబట్టి టకటక పూజ చేసుకోవాలి ఫస్ట్ మనం టైమింగ్. అప్పుడు దాదాపు 4 అయిందనమాట. 1 అవర్లో చేసుకోవాలి కదా మనం పూజ. సో అలా నెక్స్ట్ అయితే ఇంకా కలశము నేను ఏం చేశానంటే కలశం ఒకటే తీసుకున్నాను కదా కలశం చెమ్ము, ఇంకోటి అయితే మళ్ళీ వేరేది తీసుకొని కలశంది కూడా చేశాను అనమాట పూజ. సో అయ్యవారు ఎలా చెప్తారంటే అన్నీ చెప్తారనమాట అయ్యగారు, అన్నీ చెప్పుకుంటా వస్తారు మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా. అలానే ఇంకా నెక్స్ట్ అయితే నేను చదువుకుంటూ ఇంకా అక్షింతలు అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే గణపయ్య వారికి పూజ చేసుకుంటున్నాను. ఒక్కొక్క అయ్యగారు మంత్రాలు చెప్తుంటే నేనైతే అక్షింతలు వేసుకుంటూ ఉంటున్నాను. అలానే చూసారు కదా ఇంకా నువ్వుల నూనె కూడా పోసాను అనమాట. 1/2 అవర్ అయిపోయింది అప్పటికే, 28 మినిట్స్ అయిపోయింది అనమాట అప్పటికే వ్లాగ్. సో నేను ఇంకేం చేశాను వీడియో కటింగ్ కాబట్టి మనకి ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి సో మనం ఏం చేసామన్నమాట ఫాస్ట్ మోషన్లో పెట్టాము. ఇంకా నెక్స్ట్ నేనైతే పంచామృతం అయితే నేను తీసుకున్నాను అనమాట. 1 గ్లాసులో నీళ్ళు, 1 గ్లాసులో అదే రాగి ఇత్తడి గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటిలో నేను పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవి 4 కలిపినవి అభిషేకం అయితే చేసుకోవాలన్నమాట అమ్మవార్లకి, గణపయ్య వారికి. ఇంకా తరువాత అయితే గణపయ్య వారి పూజ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే ఇంకా గణపయ్య వారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. ఇంకా లేగకూడదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేనేం చేశానంటే కొబ్బరికాయలు అవి సైడ్ పైన పెట్టాను అనమాట, టిప్ సైడ్. ఇంకా నేనేం చేశాను అది మర్చిపోయాను తీసుకోవడం కూడా. సో అందువల్ల ఇంకా నేనైతే అయ్యవారు చెప్తుంటే ఇంకా గణపయ్య వారికి పూజ చేసుకుంటా చిన్నగా చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా లాస్ట్కి ఇంకా తరువాత కలశ పూజ చేశాను, తర్వాత అమ్మవారికి చేశాను. ఎందుకంటే నేను పెట్టలేదన్నమాట. సో ఇంతవరకు పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంతవరకు నేను చేసినంతవరకు మీకు పెట్టాను అనమాట వ్లాగు. అది నా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువయ్యి ఆగుతుందన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు స్టోరేజ్ ఎక్కువైపోతుంది చూసారా, 28 మినిట్స్ వచ్చేసి ఆగిపోతేనే మళ్ళీ సైడ్కి తీసుకొచ్చి మళ్ళీ ఆన్ చేశాను అనమాట నేను. ఇంకా తర్వాత అయితే గణపయ్య వారికి పూజ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా హారతి చేసుకొని స్వామివారికి కూడా ఇచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా లక్ష్మీ అమ్మవారికి అయితే చేసుకుంటున్నాను. చూసేయండి ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి. అది అయితే నేను వీడియో క్లిప్ తీయలేదండి, సారీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే కంకణం అయితే కట్టుకుంటున్నాను అనమాట. మా వారైతే లేరు కదా, బయటికి వెళ్ళారని చెప్పేసి అదే పనుకున్నారనమాట. ఇంకా నిద్రపోయారు అతను. ఇంకా నేనైతే ఇంకా కంకణం అయితే ఆ సైడ్కి అయితే ఆ చేయికి అయితే కట్టుకున్నాను. ఇంకా పనుకున్నారు. ఇంకా మనకి కండ వేసుకోవచ్చులే కానీ నేనైతే మర్చిపోయాను ఆ టైంలో.
ఇంకా మా వారు కూడా పనుకున్నారు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని అయితే చేసుకున్నాను అనమాట. సో చాలామంది కూడా అలా చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా నేనైతే ఇంకా ఎలా ఏంటని చూసుకుంటున్నా ఉన్నాను. చూసారు కదా అదే వైట్ కలర్లో అది పంచామృతం, ఇంకా పక్కనది వాటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా లక్ష్మీ అమ్మవారికి అయితే ఇంకా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను కాయిన్ తీసుకొని ఇంకా దాని మీద పసుపు అదే గంధము కుంకుమ రాసి ఇంకా మంత్రాలు అయితే చదువుకుంటున్నాను అనమాట. అయ్యగారు చెప్తుంటే నేను ఇక్కడ చదువుకుంటా ఉన్నాను అనమాట. సో ఇంకా అమ్మవారిని కూడా అక్కడ కలశం దగ్గర మనకి ఎట్లా అంటే కలశం చేసుకోవాలి, అలానే మనకి అమ్మవారికి కూడా ఇద్దరికి ఒకసారి చేయాలన్నమాట పూజ. తర్వాత అయితే మనమైతే మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకుంటూ దేని మీద ఆలోచన లేకుండా మనము చేసుకోవాలన్నమాట. అమ్మవారికి కలశముకు చేసుకోవాలి. ఇంకా నేనైతే ఆయిల్ అయిపోతే ఇంకా నువ్వుల నూనె ఇంకా మళ్ళీ వాటిల్లో పోసానమాట. కొండెక్కకుండా చూసుకోవాలన్నమాట మనం పూజ అయిపోయేంత వరకు. దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి. సో ఇంకా నేనైతే పూజ చేసుకుంటా ఉన్నానమాట. చిన్నగా చేసుకున్నాను, ఏమి కంగారు లేదులే అని చెప్పేసి. దాదాపు 1 అవర్ పట్టింది నాకు పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. 59 సెకండ్స్ పడ్డది అనమాట టైం కూడా. ఇంకా రెడీ చేసుకోవడానికి అవన్నీ అయితే ఒక 4 అవర్స్ పట్టాయి అనమాట. కూర్చొని నాకైతే మెడకాయలని వచ్చాయి. సో చూసారు కదా ఎలా వంగిపోతున్నాను ఏంటి అని చెప్పేసి. ఓపిక నిద్రలేదు ఏం లేదు కదా, సో అందువల్ల నాకైతే నీరసంగా ఉందన్నమాట. ప్రాణం కూడా ఈ మధ్య వీక్ అయిపోతున్నాను ఎందుకో నాకు నేనే తెలియట్లేదు అనమాట. బాగా డల్ అయిపోతున్నాను. సో అమ్మవారి పూజ అయితే నేను ప్రశాంతంగా అలానే చేసేసుకున్నాను అనమాట. సో గాయ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఎలా అనిపించింది ఏంటి, నేను చేసే విధానం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, నేను చెప్పే మాట తీరు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ డెకోర్ ఎలా ఉంది ఏంటి, అమ్మవారు ఎలా ఉన్నారు అనేసి మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా ఫోన్లో అయితే నేను లలితా స్తోత్రం పెట్టుకొని వింటున్నాను అనమాట. సో చూసారు కదా ఫైనల్లోకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి. బాయ్.